ప్రధానమంత్రి జగన్ పదే బాపూజీ గారి నుంచి చదువుతుంటే నాకు జగన్మోహన్ రెడ్డి. హాయ్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏంటి? వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ప్రధానమంత్రి మోడీ మొదటిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా బీజేపీ తీసుకున్న వన్ ఆఫ్ ద స్టాండ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఒకటే దేశంలో ఒకటేసారి ఎన్నికలు జరగాలి అనేది బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అసలు ఎందుకు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఎందుకు దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒకటేసారి ఎన్నిక ఎందుకు జరగాలి అంటే ఎలక్షన్స్కి అవుతున్న వ్యయం అంతకంతకు పెరిగిపోతూనే వస్తోంది. మరోవైపు రాష్ట్రాలకు ఒకసారి, లోక్సభకి మరోసారి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు ఈ పార్టీలు వేసే ప్రోత్సాహకాలు కావచ్చు, ప్రోద్బలాలు కావచ్చు, గెలవడానికి వేసే ఎత్తులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్స్ వ్యవస్థని నిర్వీర్యం చేసి ఇది ఖర్చును పెంచేలా ఉన్నాయి. కాబట్టి ఒకటేసారి ఎన్నికలు జరిగితే దేశంలో ఈ ఖర్చును తగ్గించుకోవచ్చు. అలాగే ఏవైతే పార్టీ నాయకులు చూపించి ఈ వెదచల్లే ఈ మనీ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయొచ్చు అనేది భారతీయ జనతా పార్టీ ప్రముఖంగా వాదిస్తున్న వాదన. ఈ నేపథ్యంలోనే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక అత్యున్నత స్థాయి కమిటీని వేసింది. ఎందుకంటే చాలా రాజకీయ పార్టీలు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ని వ్యతిరేకించాయి. కాబట్టి అసలు ఏంటి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి ఎందుకు ముందుకు వెళ్ళాలి అని దానికి సంబంధించిన ఈ సమీకరణాలను కూడగట్టే పనిలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చాలా మంది రాజకీయ పార్టీ నాయకులతో భేటీ అవడం జరిగింది. అందులో దాదాపుగా 30 పైచిలుకు ప్రాంతీయ పార్టీలు ఈ ఎలక్షన్స్కి, ఈ జమిలీ ఎలక్షన్స్కి ఓకే చెప్పాయి. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 18,000 పైచిలుకు పేజీలతో కూడిన ఒక నివేదికని కేంద్ర మంత్రివర్గం ముందుంచారు ఈ కమిటీ. సో కేంద్ర మంత్రివర్గం ఈ రిపోర్ట్ని ఓకే చేసింది. అయితే ప్రస్తుతం ఇది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముందు ఉంది. ఆవిడ కనుక ఓకే చేసినట్లయితే కమింగ్ అప్ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సో మరోవైపు చాలా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తన సంఖ్యాబలం పెంచుకున్న నేపథ్యంలో సో ఈ కమింగ్ అప్ వచ్చే ఈ బిల్లుకి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్. అలాగే మిగిలిన ప్రాంతీయ పార్టీలు తమకు అనుకూలంగా అలయన్స్తో గెలిచిన పార్టీలు రాష్ట్రాల సంగతి సరే, మిగిలిన ప్రాంతీయ పార్టీల మద్దతు కూడా కూడగట్టే పనిలో ఇప్పటికే బిజీగా ఉంది బీజేపీ ప్రభుత్వం. సో ఈ జమిలీ ఎన్నికల వల్ల ఎవరికి ఉపయోగం, ఎలాగా ఈ ఖర్చుని నియంత్రించబోతున్నాయి అనేది కూడా చాలా క్వశ్చన్స్ అనేది ఈ సెషన్లో ప్రతిపక్షాలు అడిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే వాళ్ళకున్న అభ్యంతరాలు కూడా తెలియజేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 2024లోనే ఎన్నికలు జరిగినాయి. కాబట్టి ఈ వచ్చే శీతాకాల సమావేశాల్లో కనుక ఈ బిల్లు పాస్ అవుతే అసలు ఎప్పుడు జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ వచ్చే 3 ఏళ్లలో కనుక ఈ ఎన్నికలు జరిగితే ఇప్పుడే గెలిచిన ప్రాంతీయ పార్టీలు తమ 2 ఏళ్ల పదవీ కాలాన్ని వదులుకునే అవకాశం ఉందా? లేదు అంటే కమింగ్ అప్ ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల్లో యూపీ లాంటి చాలా రాష్ట్రాలకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళని ఎలా అడ్జస్ట్ చేస్తారు, అంటే వాళ్ళ పదవీ కాలాన్ని పొడిగిస్తారు. ఒకవేళ ఈ ప్రాంతీయ పార్టీలు ఈ పదవీ కాలాన్ని వదులుకోవడానికి ఇష్టపడకపోతే వాళ్ళ పదవీ కాలాన్ని పొడిగిస్తే సో ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉండాలి, అక్కడ విపక్షాలు ఊరుకునే పరిస్థితి ఉందా? సో వీటన్నింటి సమీకరణాల నేపథ్యంలో అసలు బీజేపీ ప్రభుత్వం దీన్ని ఎలా ముందుకి తీసుకెళ్లబోతోంది. అలాగే లోక్సభలో ఒకవేళ రాజ్యసభలో ఈ బిల్ పాస్ చేయించుకున్నప్పటికీ కూడా 14 పైగా ప్రాంతీయ అంటే 14 పైగా రాష్ట్రాల్లో ఈ బిల్లుని పాస్ చేయాల్సిన ఒక ఇది కూడా ఉంది. సో ఆయా శాసనసభల ద్వారా ఈ బిల్లును పాస్ చేస్తే మాత్రమే నెక్స్ట్ జమిలీ ఎన్నికలకి, అంటే వాళ్ళ మద్దతు తెలిపితే మాత్రమే ఈ జమిలీ ఎన్నికలకు వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మోడీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ జమిలీ ఎన్నికల్ని అందరినీ ఒప్పించి ఏ విధంగా ముందుకు వెళ్తుంది, సో ఏ విధంగా ముందుకు వెళ్తే మనం జమిలీ ఎన్నికల్ని ఎప్పుడు చూడబోతున్నాం, దేశమంతా ఒకటేసారి ఎన్నికలు జరిగితే సో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, సో రాజకీయ పార్టీలు వీటన్నింటికి ఒప్పుకుంటాయా, సో వాళ్ళు పెట్టే డిమాండ్స్ ఎలా ఉండబోతున్నాయి, దీనికి మోడీ ప్రభుత్వం వాళ్ళకి ఒక పరిష్కారం ఎలా చూపించబోతోంది, ఒప్పించగలుగుతారా లేదంటే చతికిల పడతారా అనేది కూడా ఒక $1 మిలియన్ క్వశ్చన్గా కూడా కనిపిస్తోంది. సో చూద్దాం.